రవి గారు, దళితుల పట్ల వివక్ష, దౌర్జన్యాలు అంటే ముఖ్యంగా చూసుకుంటే ఈ మధ్యలో జరిగిన సిజేఐ గవాయి మీదకి చెప్పు విసరడం ఒకటి, అది బాగా ప్రకంపనలు సృష్టించింది. దాని దృష్ట్యా ఈ మధ్య కాలంలో ఐపీఎస్ పురాణ్ కుమార్ అనే అతను సూసైడ్ చేసుకున్నారు. దానికి సంబంధించి ఆయన భార్య ఐఏఎస్ అమ్నీత్ ఆవిడ కేసు కూడా ఫైల్ చేసి, దళితుల మీద ఇలాంటి దుశ్చర్యలు, దుర్మార్గాలు ఎక్కువైపోతున్నాయి అనేది ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్న మాటలు. ఏంటి సార్, ఏం జరుగుతుంది? ఇది ఎటు దారి తీస్తుంది? దేశంలో వచ్చినటువంటి తిరోగామి ధోరణులు, ఒక అభివృద్ధి నిరోధకత్వము, లేకపోతే పాత సనాతన ధర్మం అనగానే వర్ణాశ్రమ ధర్మాలకు దారితీసి ఇటువంటివి. ఈ రెండోది మామూలుగా ఉండే కుల వివక్ష మన సమాజంలో ఇంకా పోలేదు కదా. కానీ ప్రమోద్, కుల వివక్ష అన్న ఒక మాట భారత ప్రధాన న్యాయమూర్తి మీద అత్యున్నత న్యాయస్థానంలోనే ఆ ప్రాంగణంలో ఆయన స్థానంలో ఆయన ఉండగానే చెప్పు విసిరిన పరిస్థితిని ఎలా పోలుస్తాం మనము? ఈ దేశంలో దళితుల మీద అనేక వివక్షలు, అత్యాచారాలు, దుర్మార్గాలు జరిగాయి, అది నిజమే. కానీ ఇది వాటి అన్నిటికంటే ఒక విధంగా భారత రాజ్యాంగం మీద, భారతదేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైన రాజ్యాంగ విభాగం మీద చేసిన దాడి. ఎవరికైనా అన్యాయం జరిగితే న్యాయస్థానానికి వెళ్ళి చెప్పుకుంటారు. ఆ న్యాయానికి అత్యున్నత పీఠం సుప్రీంకోర్టుకు టాప్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఆయన మీద పడితే అసలు ఆయన దళితుడా లేకపోతే ఇంకొకటి, అది ఏంటి ఇక్కడ? ఆయన మొన్న ఆ మధ్య ఖజురాహోలో ఒక ఎప్పుడో విరగొట్టబడిన ధ్వంసం చేయబడిన విష్ణు విగ్రహాన్ని మళ్ళీ పునరుద్ధరించాలి అని అడుగుతూ ఒక ఆయన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిల్ వేసాట. ఆయన దాన్ని విచారిస్తూ ఇది మా శాఖ కాదు కదా, ఇది ఏఎస్ఐ వాళ్ళు, పురావస్తు శాఖ వాళ్ళు చూడాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అని చెప్పాడు. ఈయన వినడం లేదు ఈ కక్షిదారు. అదే పనిగా అడుగుతుంటే ఇంకా మీరు ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే ఎట్లా అంటే, మీరు ఇంకా దేవుడికే చెప్పండి విష్ణు అని అన్నారు. ఆయన అనగానే అవమానించారండి. నేను ఆ రోజు కూడా మీకు చెప్పా, ఎవరైనా అంటారు దిక్కులేని వారు దేవుడే దిక్కనని. దేవుడు చెప్పుకోమండి, ఇంకెవరికైనా చెప్పుకోమంటే వేరే విషయం. సరే, అలా ఆయన అన్నందుకు ఈ లాయర్ గారికి, రాకేష్ అనే ఈ లాయర్, ఈయన 72 ఏళ్ళు, కోపం వచ్చిందంటే ఆయన చెప్పు విసిరేస్తున్నారు. మొత్తానికి సిబ్బంది ఆపగలిగారు. ఇదంతా అయింది. తర్వాత ఆయన మీద బార్ అసోసియేషన్ నుంచి ఇంకా బహిష్కరించారు. అసలు ఆయన ఎప్పుడు పెద్ద కేసులు వాదించిన వాడు కూడా ఏం కాదు. అక్కడ ఏదో బహుశా ఇలాంటివి చేస్తున్నారేమో తెలియదు. ఇవి మీడియాలో వచ్చిన అంశాలు చెప్తున్నాను నేను. దీని మీద రియాక్షన్స్ ప్రమోద్ అన్ని పార్టీలు ఖండించాయి. మోదీ గారు కూడా ఖండించారు. కొంచెం ఆయన శుతిమెత్తగా ఖండించారు, కొందరు తీవ్రంగా ఖండించారు. ఏదైతేమే చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరు ఖండించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఖండించారు. అయితే ఆయన ఏమన్నారు, చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను, ఉద్వేగాలను ఎవరైనా అదుపులో పెట్టుకోవాలి, కొంచెము ఉద్వేగాలకు మరీ ఎక్కువగా ఇది అవ్వకూడదు, సనాతన ధర్మం ఎప్పుడు ఇటువంటివి ప్రోత్సహించదు. ఇప్పుడు ఒక ప్రధాన న్యాయమూర్తి మీద దేశమంతటి సమక్షంలో చెప్పు విసిరారు. దాన్ని ఖండించడానికి ఇంకా మీరు సనాతన ధర్మం ఏం చెప్తుంది? ఇది ఉద్వేగమా, ఉన్మాదమా? ఉన్మాదం ఇది ఉద్వేగం కూడా కాదు. సో ఇప్పటి దేశంలో పరిస్థితి ఎక్కడికి వచ్చిందంటే, చాలా బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్న వాళ్ళు కూడా ఎంపతి, ఇఫ్ నాట్ సింపతి, ఒక విధమైన ఎంపతి చూపించే పరిస్థితి. ఏదో నిజమే వాడు ఏదో హర్ట్ అయ్యాడు ఇట్లానే. సో కొంతమంది చెప్పేది ఏంటంటే, ఆయన దళిత అయి ఉండకపోతే అంత తేలిగ్గా వేయగలిగేవాడు కాదు. ఈ దేశంలో వాళ్ళని గౌరవించరు. దీనికి తోడు రెండవది, మీరు చెప్పిన హర్యానాలో ఐపీఎస్ అధికారి చాలా మెరిట్తో తెచ్చాడు. భార్య కూడా ఐఏఎస్ అధికారి, పురాణ్ కుమార్, ఆమెమో అమ్నీత్. ఆయన ఇంకా విసిగిపోయి అనేక ఫిర్యాదులు చేసి పై వాళ్ళ హింసలు అవి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. లేఖ రాశాడు, ఎవరెవరి పేర్లన్నీ ఉన్నాయి. సో ఈమె కేసు పెట్టాక ఇప్పుడు ఆ ఎస్పీని కూడా, ఆయన మీద కూడా చర్య తీసుకున్నారు. కానీ దేశాన్ని దిగ్భ్రాంతపరిచింది ఈ ఘటన. ఒక ఐపీఎస్ ఆఫీసర్ అందరినీ కాపాడాల్సిన ఇలా చేసుకునే ఒక పరిస్థితి. మీకు గుర్తుంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అప్పుడు రోహిత్ వేముల ఆత్మహత్య దేశాన్ని ఎలా కుదిపేసిందో, అది ఒక విద్యార్థి. ఇక్కడ అది కాదు, అత్యున్నతమైన స్థానాల్లో ఉన్నవాళ్ళు. సో శేఖర్ గుప్తా ఉన్నారు కదా, ఫేమస్ ఎడిటర్, ఆయన ఈరోజు ఒక ఇది రాశారు. ఈ రెండింటితో పాటు హోమ్ బౌండ్ అనే ఒక సినిమా వచ్చింది. ఈ సినిమా అంతర్జాతీయ చిత్రోత్సవాలకు కూడా వెళ్ళింది. నీరజ్ గైర్వాల్ తీశారు దీన్ని, కథా దర్శకత్వం. ఏంటి అందులో అంటే, ఇద్దరు స్నేహితులు ఎంతో ఇష్టపడి కష్టపడి పోలీసు అధికారులు అవుతారు. అయిన తర్వాత వాళ్ళు తెలుసుకుంటారు ఈ వివక్ష, వీటి నుంచి తప్పించుకోవడం ఇక్కడ చాలా ఎక్కువగా ఉంటుంది అని. ఇంకా వాళ్ళు ఇంత లోపల కోవిడ్ వస్తుంది. వాళ్ళు తమ స్వస్థలానికి, స్వగ్రామానికి వెళ్ళి, అప్పటికి దేశం అంతా వలస కార్మికులు,
కూటి కోసం కూలి కోసం అన్నట్టుగా ఇవన్నీ కూడా చూసి దేశంలో సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, తాము నిజంగా విముక్తి కావాలంటే ఏం చేయాలని వాళ్ళు తెలుసుకుంటారు. సో శేఖర్ గుప్తా ఈ మూడింటిని కలిపి చెప్తూ ఈ మూడు ఒక మెసేజ్ ఇస్తున్నాయి. ఓకే, సమకాలీన భారతానికి ఇస్తున్న మెసేజ్ ఏమంటే ఈ సమధర్మాన్ని ధ్వంసం చేసి వివక్షలు విద్వేషాలు పెంచే ఈ వాతావరణాన్ని, ఈ ధోరణులను అరికట్టాలి అనే ఒక సందేశం ఇస్తున్నాయి. అదృష్టవశాత్తు హోమ్ బౌండ్ అనే సినిమా మరీ జవాను లేకపోతే మరీ ఈ సినిమాలంత డబ్బు కల్కి వాటంత రాలేదు, కానీ దానికి కూడా రీజనబుల్గా వచ్చింది. ఓకే, సో ఆ సినిమా మాత్రం జయప్రదమై అంతర్జాతీయ ఉత్సవాలకు వెళ్ళిందంటే ఏ విధమైన స్పందన సమాజంలో ఆ వర్గాల్లో వస్తుందో తెలుసుకోవాలి అని ఆయన చెప్తూ ఉన్నారనమాట. ఖచ్చితంగా ఇది ఒక మాట్లాడుకోవాల్సిన, సరిదిద్దుకోవాల్సిన అంశం. రైట్ సార్.